మొదటి సంవత్సరము సంస్కృతంలో మూడో పాఠం. తిస్రః ప్రత్యక్ష దేవతాః. తిస్రః అంటే ముగ్గురు, ప్రత్యక్ష దేవతాః అంటే కనిపించేటువంటి వాళ్ళు. దీనిని మనకు మహర్షి వేదవ్యాసుడు అనేటువంటి కవి రచించడం జరిగింది. ప్రస్తుతం తన చేత రచించబడినటువంటి మహాభారతంలో ఉన్నటువంటి 18 పర్వాలు గొప్పగా చెప్పబడినాయి. అందులో మొదటి పర్వం అయినటువంటి శాంతి పర్వము మరియు ఉపపర్వము రాజధర్మం యొక్క 108 అధ్యాయాల నుండి ఈ పాఠ్యభాగం గ్రహించబడింది. వేదాలను విభజించడం అంటే చెప్పవలసినటువంటి విధానంలో 4 వేదాలు. 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 అథర్వణ వేదము, 4 సామవేదం. ఈ విధంగా 4 వేదాలుగా విభజించబడింది. వేదాలుగా విభజించబడినాయి కాబట్టి ఈ వేదాలను రచించినాడు కాబట్టి వ్యాసునికి వేదవ్యాసుడు అనేటువంటి పేరు కలదు. మరియు వేదవ్యాసుని యొక్క తండ్రి ఎవరో కాదు, సాక్షాత్తు పరాశర మహర్షి. ఈ పరాశర మహర్షి కూడా గొప్పమైనటువంటి కవి కాబట్టి తండ్రితో పాటుగా తన కుమారుడైనటువంటి వేదవ్యాసుడు కూడా ఆ యొక్క విజ్ఞానాన్ని పొంది గొప్ప గ్రంథాలను నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా అతనికి ఇంకా ఒక గొప్ప పేరు కలదు. ఏమిటి అంటే పరాశర్యుడని మరియు బదరాయుడు అనేటువంటి 2 నామాలు కూడా వేదవ్యాసునికి కలవు. ఇదే విధంగా చూసినట్టయితే తను చెప్పబడిన విధానంలో మనకు ఈ పాఠ్యభాగాన్ని వేదవ్యాసుడు అనేటువంటి కవి వివరిస్తున్నాడు. అలా చూస్తే పూర్వకథ తను ఈ విధంగా చెప్తున్నాడు. మహాభారత యుద్ధం అనంతరం బాంధవులందరూ కూడా చనిపోయిన తర్వాత ధర్మరాజు దుఃఖంతో పట్టాభిషేకము వద్దనుకున్నాడు. అంతే కదా, మరి యుద్ధంలో తన బంధువులందరూ కూడా యుద్ధంలో మరణించిన తర్వాత ధర్మరాజు నాకు రాజ్యం కావాలని చెప్పి పట్టాభిషేకం ఎలా చేసుకుంటాడు? ఎందుకంటే బాధలో ఉన్నాడు కాబట్టి పట్టాభిషేకం చేసుకోలేకపోయినాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఓదార్పునిచ్చడం జరిగింది. నాయన ధర్మరాజు, నువ్వు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగించడానికి తన పరమభక్తుడైనటువంటి భీష్ముడు పరమభక్తుడు, ఎవరికి? శ్రీకృష్ణునికి పరమభక్తుడు అయినటువంటి భీష్ముడు తన దగ్గరికి తీసుకొని వెళ్ళి అతడినే ధర్మబోధ చేయమని చెప్పినాడు. ఆ సమయంలో తల్లి, తండ్రి, గురువు గూర్చి ఉపదేశాన్ని ఈ విధంగా చెప్పారు. అందుకే తిస్ర ప్రత్యక్ష దేవతాః అంటే తిస్ర అంటే ముగ్గురు ప్రత్యక్ష దేవతలు ఎవరు? తల్లి, తండ్రి, గురువు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత గురువు దేవో భవ అని చెప్పబడింది. కాబట్టి ఈ ముగ్గురు కలిపి తిస్రః ప్రత్యక్ష దేవత అని అంటారు. ఓ పితామహ, ధర్మ మార్గము అనేక విధాలుగా ఉన్నాయి. ఆ ధర్మాలు అన్నిటిలో ఉత్తమమైనటువంటిది మరియు ఎప్పుడు ఆచరించగలిగినటువంటి ధర్మం ఏది అని, ఆ ధర్మాలలో గొప్పదైనటువంటి ధర్మంగా దేనిని నీవు అంగీకరిస్తావో దానినే తెలుపుము. ఆ ధర్మ మార్గాన్ని నేను అనుసరించి ఈ లోకమున మరియు పరలోకమున కూడా సుఖాన్ని పొందుతాను అని చెప్పి ధర్మరాజు ఎవరితోని? శ్రీకృష్ణునితో ఈ విధంగా పలికినాడు. మరి శ్రీకృష్ణుతో పలికినప్పుడు అప్పుడు ఆ సమాధానం ఆ పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణుని పక్కన ఉన్నటువంటి భీష్మ మహారాజు సమాధానం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. భీష్ముడు కూడా చాలా గొప్పవాడే, అతడు కూడా ధర్మం తెలుసు. మరి అతడు ఏం చెప్తున్నాడో అనే విషయాన్ని ఎవరు? మన ధర్మరాజు భీష్ముని యొక్క మాటల ద్వారా ఈ విధంగా తెలుసుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే భీష్ముడు, ఓ ధర్మరాజా, తల్లి, తండ్రి, గురువు అనే ముగ్గురిని పూజించడము నేను గొప్ప ధర్మంగా భావిస్తాను. ఆ ధర్మాన్ని పాటించినప్పుడే ఈ లోకంలో సుఖాన్ని, కీర్తిని పొందుతారు. వారు చెప్పినటువంటి పని ఏదైనా సరే ఉత్తమమైనది
అది ధర్మమైనటువంటి ఆలోచించకుండా చేయవలసినది, వారు అంగీకరించవలసినది ఏదైనాను చేయకూడదు. అదే ధర్మమైనటువంటి వారు అనే అంగీకరించడమే ధర్మం కదా అని చెప్పి భీష్మ మహానుభావుడు ధర్మరాజుకు ఈ విధంగా ఉపదేశం చేయడం జరిగింది. చూడండి ఎంత గొప్పది ఉపదేశం అనేది. అంటే ఇక్కడ ధర్మరాజు సాక్షాత్తు భీష్ముడు ధర్మరాజుతో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎలా చెప్పడం జరిగింది చూడండి, తల్లి తండ్రి గురువును ప్రేమించడమే గొప్ప ధర్మము, అటువంటి ధర్మాన్ని మీరు ప్రేమించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ప్రత్యక్ష దేవతలు ఎవరంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా తల్లి తండ్రి గురువు. ఎవరు? ప్రత్యక్ష దేవతలు. ఈ ముగ్గురు కూడా 3 లోకాలను కలిగి ఉన్నటువంటి వారుగా చెప్పబడుతుంది. కాబట్టి వీరిలో ఒకటి బ్రహ్మచార్యం, గృహస్థాశ్రమము, తర్వాత వానవ్రస్తం అనే 3 ఆశ్రమాలు. మరి ఏమిటి ఈ 3 లోకాలుగా చెప్పబడింది? ముగ్గురే ప్రత్యక్ష దేవతలు చెప్పినటువంటి దానిలో ఒకటి బ్రహ్మచర్యము అనేది, గృహస్థ ఆశ్రమము, తర్వాత వానప్రస్థానము. బ్రహ్మచర్యం అంటే వివాహము కాకుండా నేర్చి ఉన్నటువంటిది. గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకొని కుటుంబాన్ని పోషించేటువంటి విధానము. వానప్రస్థానము అంటే వనం అంటే అడవిలో నివసించడం అనేటువంటి 3 ఆశ్రమాల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం. వాటిని వేదాలలో ఈ విధంగా చెప్పారు. రుక్ అని, యజస్సు అని, సామ అనే 3 వేదాలు వారు ఈ విధంగా చెప్పడం జరిగింది. అవనీయం, గర్వపత్యం, దక్షిణాగ్ని అనే 3 అగ్నుల గురించి చెప్పడం జరిగింది. ఆహ్వానీయం అంటే పిలవడం. గర్వ అపత్యం, ఇతరులపైన గర్వాన్ని కలిగి ఉండకుండా ఉండడం అనేటువంటిది. తర్వాత దక్షిణాగ్ని అనే 3 అగ్నులు, ఈ ముగ్గురిని పూజ అగ్ని పూజ అవుతుంది. అంటే ముగ్గురు ద్వారా చేయబడుతుంది కాబట్టి దీన్ని త్రిఅగ్ని పూజ అంటారు. 3 పూజలను చేసి ఈ ముగ్గురు పూజలను శ్రద్ధగా చేస్తే 3 లోకాలు జయించగలవు. తండ్రిని పూజించు, ఈ లోకాన్ని, తల్లిని పూజించు, పరలోకాన్ని, గురువుని పూజించు, బ్రహ్మలోకాన్ని పొందవచ్చు అని ప్రత్యక్ష దేవతల యొక్క గొప్పతనాన్ని గురించి కూడా ఈ యొక్క పాఠంలో చెప్పబడింది. మరి వాక్ పరిపాలన అంటే వాక్ అంటే మాట, పరిపాలన అంటే చేయడం, అంటే మాటలు విని చేయవలసిన పనిని చెప్పబడుతున్నది. ఎల్లప్పుడూ ఆ ముగ్గురి యొక్క మాటలను వింటూ ఒక వ్రతంలా ఆ ముగ్గురిని పూజిస్తూ ఉండు. దీని వలన నీ యొక్క గొప్పతనానికి మరియు నీ యొక్క ధర్మఫలాన్ని నీవు పొందగలవు. వీరికంటే గొప్పవాడివి భావించకు, వీరికంటే ముందు భోజనం చేయకు, వీరిని నిందించకు, వీరిని సేవించడమే ఉత్తమమైన మార్గం. ఆ ముగ్గురిని పూజించడం వలన కీర్తి మరియు పుణ్యం, యశస్సు మరియు ఉత్తమ లోకాలను పొందుతారు. కాబట్టి ఈ ముగ్గురిని పూజించినచో 3 లోకాలను ఆదరిస్తారు. వీరి పూజ చేయనిచో పనులన్నీ నిష్ఫలమవుతాయి. అంటే ఏంది నిష్ఫలం? పనులు ఎవరిని పూజ చేయకపోతే నిష్ఫలం అవుతాయి చెప్పండి? ఎవరిని? తల్లిని, తండ్రిని, గురువును కనుక పూజించకపోతే నువ్వు చేయబోయేటువంటి పని అంతా కూడా నిష్ఫలమవుతాయి. మరి చేసే పని నిష్ఫలమైనప్పుడు, నీకు ఫలితం లేనప్పుడు, ఏం ఉపయోగం అయినప్పుడు వారిని పూజించకపోతే ఇటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పూజించాలి. ఈ ముగ్గురిని ఎవరైతే పూజించారో వారికి ఇహలోకమున పరలోకమున ఉత్తమ స్థానం లభించదు. ఇహలోకమున పరలోకమున ఉత్తమ స్థానం లభించదు. వీరిని పూజించడము కంటే మంచి ఫలితము ఈ లోకంలో ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదు. అందువలన ఈ ముగ్గురికి చెప్పి ఏ పనైనా చేస్తాను, దాని ఫలితము అనంతము. అందుకే భీష్ముడు ఈ విధంగా చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్పతనాన్ని తెలిసి ఉండాలి. ఎందుకంటే అది కనుక పాటిస్తే వీరికి మించినటువంటి దేవతలు లేరు. అందుకే ఆ గొప్పది కనుకనే
ఆ విధంగా చెప్పబడింది. తర్వాత మాతృదేవోభవ. మాతృదేవోభవ అనే యొక్క గొప్పతనాన్ని కూడా భీష్మ మహానుభావుడు ధర్మరాజుకి ఈ విధంగా వివరించారు. నాకు 3 లోకాల్లో జరిగేవి అన్నీ తెలుస్తాయి. ఒక మంచి గురువు మరియు శ్రోత్రియులు. శ్రోత్రియులు అంటే మంచి చెప్పేవారు, అంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు. శ్రోత్రియుడైనటు గురువులు అంటే 10 మంది కంటే వేదం చెప్పిన గురువు చాలా గొప్పవాడు. 10 మంది కంటే వేదం చెప్పిన గురువు చాలా గొప్పవాడు. చాలా గొప్పవాడు. వేదం చెప్పిన 10 మంది గురువుల కంటే తండ్రి గొప్పవాడు. తండ్రి కంటే తల్లి 10 రెట్లు గొప్పది అని భూమండలం కంటే గొప్పది గనుక తల్లితో సమానమైనటువంటి గురువు లేదు. అందుకే మాతృదేవో భవ. తర్వాత రెండవ భాగం లోపల రెండవ పాత్రలో గురువు గారి గురించి చెప్తున్నాడు, వినండి. తల్లిదండ్రుల కంటే గురువు ఎంతో గొప్పవాడు. మన తల్లిదండ్రులు శరీర రూపమైన జన్మ మాత్రమే ఇవ్వగలరు, కానీ గురువు ఇచ్చిన జన్మ అజరామరమైనది. అంటే అది ఎప్పుడు కూడా ఆ గురువు ఉన్నప్పుడు తన యొక్క గౌరవం ఉంటుంది, తను మరణించినా కూడా మానవుల యొక్క నాలుకలపైన తన యొక్క గొప్పతనం అనేది బ్రతికే ఉంటుందని చెప్పకూడదు. అందుకే గురువు చాలా గొప్పవాడు అని. తల్లిదండ్రులను పూజించడము వారిన పైన ఆ సృష్టికర్త బ్రహ్మ కూడా శ్రేయస్సును, ప్రేమను, భూమాత కూడా తనను పూజించినట్టుగా భావిస్తుంది. గురువు సంతోషపడితే వేదాన్ని పూజించినట్టే. కనుక తల్లిదండ్రుల కంటే గురువు పూజించినట్టుగా భావిస్తుంది. కాబట్టి గురువుని పూజిస్తే ఋషులు, దేవతలను, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. కావున ఆ ముగ్గురిని ఎప్పటికీ అవమానించకూడదు మరియు ద్వేషించకూడదు. ఎవరైతే వీరిని పూజించుతారో ఆ పూజించిన తీరును చూపి దేవతలు వారి యొక్క గుణాన్ని గుర్తిస్తారు. మనసులో కానీ చేసే పనిలో కానీ ఇంకేదైనా కూడా ఈ ముగ్గురికి ద్రోహము చేయాలనుకుంటే ఆ పాపము భ్రూణ హత్యతో సమానం. భ్రూణ హత్య అంటే పుట్టక ముందే కడుపులో ఉన్నటువంటి శిశువును చంపడమే భ్రూణ హత్యగా చెప్పబడుతుంది. అంటే గురువును పూజించకపోయినా, తల్లిని పూజించకపోయినా, తండ్రిని పూజించకుండా ఇటువంటి పాపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఎవరు కూడా అటువంటి పాపము చేయకూడదు. అలాంటి పాపము చేయకూడదు అని ఈ లోకంలో మరొకరు ఉండరు అని చెప్పి ఈ యొక్క పాఠ్యభాగంలో కూడా గొప్పగా వివరించడం జరిగింది. ఇలాంటి వివరించినటువంటి పాఠ్యభాగంలో ఈ ముగ్గురిలో కూడా చెప్పబడినటువంటిది ఏ విధంగా చెప్పబడింది అనేటువంటి విషయంలో తన ముగింపులో ఈ ముగ్గురిని ఇలా పూజించాలి, అలా పూజించాలి అని ఏ శాస్త్రం చెప్పనవసరం లేదు. మరియు అంతకంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. అన్ని ధర్మముల సారాన్ని అనుసరించి ఈ విషయాన్ని నేను నీకు చెప్తున్నాను. కాబట్టి ఓ ధర్మ నందన, ఈ ముగ్గురిని ప్రతిరోజు నీ భక్తితో పూజించు, ప్రేమించు, ఆరాధించు. ఇటువంటి విధానమును పలికి చేసినట్లయితే బాగుంటుంది. ఈ పాఠాన్ని వాచ్ చేసినందుకు ఈ పాఠాన్ని వాచ్ చేసినందుకు మీ యొక్క ఈ యొక్క పాఠాన్ని వాచ్ చేసి మరియు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి మా యొక్క ఛానల్లో కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆలోచనలని పంపించండి. దాని వలన మేము వాటిని స్వీకరించి ఇంకా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాము అని తెలియజేస్తూ ఈనాటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, మా ఛానల్ని చూసి